శ్రీ శివమహాపురాణంకు స్వాగతం. ఓం నమ శివాయ. శివమహాపురాణంలో ఈరోజు మనం సతీదేవి నందావ్రతం ఆచరించుట. మునులారా, ఒక రోజున పితామహుడు నారద మహర్షితో కూడి సతీ దర్శనానికై వెళ్ళాడు. బాలికతో కూడి దక్షుడు వారిద్దరికి నమస్కరించి ఉచితాసన సీనుల్ని చేసి సత్కరించి సతీదేవిచే కూడా నమస్కరింపచేశాడు. సారభూతమైన ప్రకృతి స్వరూపిణి అయిన ఆమె లోకలీలను అనుసరించి నమస్కరించింది. అంత బ్రహ్మగారిలా ఆశీర్వదించాడు. ఓ శుభకరి, సర్వజ్ఞుడు, జగద్ప్రభువు అయిన ఈశ్వరుడు నీకు పతియకుగాక. అంతర్యములో నిన్ను పత్నిగా పొందగోరిన ఏ ఈశ్వరుడు అన్య స్త్రీ వ్యామోహితుడు కాకుండా యోగనిష్టలో ఉన్నాడో ఆ శంకరుడు నీకు భర్తయకుగాక అని ఆశీర్వదించి నారద సహితుడై విధాత తన నిజధామానికి వెళ్ళిపోయాడు. సతీదేవి క్రమంగా బాల్యాన్ని దాటి యవ్వనంలోకి ప్రవేశించి పున్నమచంద్రునిలా ప్రకాశింపజొచ్చింది. ఆమె అవతార రూపిణి అని ఎరిగిన దక్షుడు ఆమెను శివునికిచ్చి కళ్యాణం జరిపించుట ఎలాగా అని ఆలోచింపసాగాడు. సతీదేవి కూడా మనసులో దానిని వార్జించి కార్యసాధనకు తపస్సే కర్తవ్యమని నిశ్చయించుకొని తల్లి అనుమతితో ఇంట్లోని నందావ్రతాన్ని ప్రారంభించింది. అశ్వయుజ శుద్ధ పాడ్యంతో ప్రారంభించి భాద్రపద కృష్ణ చతుర్దశి వరకు 12 మాసాలు శాస్త్రోక్తంగా నియమాలను పాటించి వ్రత పరిసమాప్తిని చేసింది. అన్ని మాసాలలోనూ ఆహార నియమాలను పాటించి ఆయా ఋతువులలో లభించే సస్యాలతో, పుష్పాలతో, ఫలాలతో వ్రత విధానాన్ని నడిపి మంత్రాన్ని జపిస్తూ శివారాధనను ముగించింది. సతీ వృత్తాంతాన్ని విన్న వీధి మాధవులు ఆమెను సందర్శించి అంజలి బంధంతో నమస్కరించి ప్రసన్నులై సకల దేవతా సమూహంతో కూడి శివప్రభువును దర్శించి ఇలా స్తుతించారు. భగవంతుడు, పురుషుడు, మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమాత్ముడగు నీకు నమస్కారం. ఈ జగత్తుకు నువ్వు ఆదిబీజం, సర్వప్రాణులకది కారణము, చిద్గన్నము, ప్రకృతి పురుష వికారరహిత పరబ్రహ్మము అగు నీకు నమస్కారము. ఎవడు ఈ జగద్రూపంలో ఉన్నాడో, ఎవనిచే ఈ జగత్తు ప్రకాశిస్తున్నదో, ఎవని నుండి ఉద్భవించిందో, ఎవనికి సంబంధించి ఉందో, ఎవని యందు లీనమవుతున్నదో అట్టి పరమాత్మవు నీవే. అట్టి నీకు నమస్కారం. ఇహ పరలోకాలకు అతీతుడు, నిర్వికారుడు, మహాప్రభువు, స్వయంభువు అగు నీకు నమస్కారం. నువ్వు నీ ఆత్మయందు ఈ జగత్తును దర్శిస్తున్నావు. అమోఘమైన దృష్టి గలవాడు, పరమాత్మ సాక్షి, సర్వాత్మ అనే రూపాలను ధరించినవాడు, అన్నింటికి ఆత్మ అయినవాడు, పరబ్రహ్మ తపస్సి అయిన నీకు శరణు. నీ పరమపదాన్ని దేవతలు, ఋషులు మరియు శుద్ధులు కూడా ఎరుగురు. ఇతర ప్రాణులు నిన్నిలా తెలుసుకోగలరు. నీ స్థానాన్ని చూడగోరిన మానవులు సంగరహితులై సాధువులవుతున్నారు. నీ చరిత్రయే మాకు మోక్షప్రదం. లోకాలన్నీ నీ నుండే ఉద్భవించిన నీవు వ్రణం లేనివాడవు. నీకు దుఃఖంనిచ్చేది జన్మాది వికారాలు లేవు, కాని మాయచే దయతో వాటిని స్వీకరిస్తున్నావు. పరమేశ్వరుడు ఆశ్చర్యకరమైన కర్మలను చేయువాడు, మాటలకు అందనివాడు, పరమాత్మకు నీకు నమస్కారం. రూపము లేనివాడు, పెద్ద రూపం కలవాడు, అనంత శక్తిమంతుడు, ముల్లోకములకు ప్రభువు, సర్వసాక్షి, సర్వమును పొందు ఉన్నవాడు, ఆత్మరూపుడుగా ఉండి సర్వమును ప్రకాశింపచేయువాడు, మోక్ష స్వరూపుడు, ఆనందగణుడు, జ్ఞానగణుడు, సర్వవ్యాపకుడు, సర్వమునకు ప్రభువు, సర్వకర్మ సన్యాసయోగంచే తేలికగా లభించువాడు, మోక్షమునిచ్చు ప్రభువు, పురుషస్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వము ఇచ్చువాడు, దేహమునందుండే సాక్షి, ఆత్మరూపుడు, మనోవృత్తులన్నింటికి కారణమైన వాడు, సర్వమునకు అధ్యక్షుడు, సమిష్ట బుద్ధి స్వరూపుడు, మూల ప్రకృతి స్వరూపుడగు పరమాత్మకు నమస్కారం. 3 నేత్రములు కలవాడు, ఎల్లప్పుడు ప్రకాశించువాడు, ఇంద్రియ గుణములన్నిటికీ సాక్షి, కారణము లేనివాడు, ముల్లోకాలకు కారణమైనవాడు, మోక్ష స్వరూపుడు, శీఘ్రముగా మోక్షమునిచ్చువాడు, శరణాగత రక్షకుడు, సర్వవేద శాస్త్రములకు పెన్నిది, పరమేష్టి, భక్తులకు పొందదగిన సర్వశ్రేష్టమైన వాడు, సర్వసద్గుణనిధి, త్రిగుణములని అరణిచే దాచి ఉంచబడిన చిద్గణుడు, మహేశ్వరుడు, మూర్ఖులకు అందనివాడు, జ్ఞానుల హృదయాలలో నిత్య నివాసి అయిన శివునకు నమస్కారం. జీవుల బంధమును పోగొట్టేవాడు, భక్తులకు సద్రూపమగు ముక్తినిచ్చేవాడు, స్వప్రకాశుడు, నిత్యుడు, నాశనం లేనివాడు, జ్ఞానగణుడు, ప్రత్యేగాత్మరూపుడుగా ఉండి సర్వమును చూసేవాడు, అవికారుడు, పరమేశ్వరమునకు ధరించు ఉన్నవాడు అగు పరమాత్మకు నమస్కారం. నిన్ను సేవించే వారికి ధర్మార్థ కామ మోక్షములు
మరియు కోరిన సద్గతి లభిస్తుంది. అట్టి నువ్వు మాయందు దయను చూపు, మాపై ప్రసన్నతను చూపు. నీకు నమస్కారం. నీ ఏకాంత భక్తులు ఏ వస్తువునైనా కోరరు. పరమమంగళమైన నీ చరిత్రను మాత్రమే గానం చేస్తారు. అక్షర బ్రహ్మ, అవ్యక్త స్వరూపుడు, సర్వవ్యాపి, అధ్యాత్మయోగంచే పొందబడినవాడు, పరిపూర్ణుడు, ఇంద్రియాలను గోచర కానివాడు, ఆధారం లేనివాడు, అన్నింటికీ ఆధారమైనవాడు, కారణం లేనివాడు అయిన నిన్ను మేము స్తుతిస్తున్నాము. భగవంతుడు, అంజుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, సర్వేశ్వరుడైన నీకు నమస్కారం. విష్ణువు మొదలగు సమస్త దేవతలను, లోకాలను, చరాచర జగత్తును నువ్వు నామరూప భేదం కలిగేటట్లు అల్పప్రయత్నించే నిర్మించావు. అగ్ని నుండి విస్ఫులింగాల వలె, సూర్యుని నుండి కిరణాల వలె ఈ త్రిగుణ ప్రవాహ రూపమైన జగత్తు నీ నుండి వ్యక్తమై మరల నీలోనే లీనమవుతుంది. ఓ ప్రభు, నువ్వు దేవరాక్షస మానవులలో ఎవరికీ కాదు, పశువు కాదు, పక్షివి కాదు, స్త్రీ పురుష నముసంకుడవు కావు, సతీ కాదు, అసత్ కాదు, ద్రవ్యం కాదు, సర్వాన్ని నిషేధించగా మిగిలే అద్వయతత్వమే నీవు. సృష్టి, స్థితి, లయ కర్తవు, సర్వేశ్వరుడవైన నీకు నమస్కారం. యోగులు యోగంచే శుద్ధమైన కర్మను గలవారై నిర్మలాంతకరణముతో యోగీశ్వరుడైన నిన్ను దర్శిస్తారు. నీ వేగం సహింపరానిది. ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులు, చతుర్వేదాలు నీ స్వరూపము. శరణన్న వారిని రక్షించువాడు, అనంత భక్తువంతుడు అగు నీకు నమస్కారం. ఇంద్ర నిగ్రహం లేని వారికి పొందశక్యం కాని జ్ఞాన మార్గా నీది. భక్తోద్ధారకుడవు, నీ ప్రకాశం గూఢంగా ఉంటుంది. నీ మాయశక్తిచే మోహాన్ని పొంది మూర్ఖుడవై నీ మహిమను, నా అసమర్థతను తెలుసుకోలేకపోయి నీ మహిమను అపారం. నీకు నమస్కారం. శ్రీ శివమహాపురాణం ఈ రోజుటికి సమాప్తం. నెక్స్ట్ వారం మనం బ్రహ్మాదులు ఈశ్వరుని వివాహమాడమని ప్రోత్సహించడం గురించి తెలుసుకుందాము.